వెల్కమ్ టు కానికా టీవీ. కుక్కట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో బుధవారం హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతురాలి భర్త రాకేష్ అగర్వాల్ను పోలీసులకు సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనను ఖండించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. సెక్యూరిటీ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా పనివాడు ఇంట్లో వాడు అవటం మూలంగా ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయింది. వాళ్ళు నేను అనుకోవడం బాగా అది కొంత రెసిస్టెన్స్ ఇచ్చినట్టుంది. ఇంట్లో వస్తువులు అవి లేదు ఇది చేస్తారు అని ఇది చేస్తే వాళ్ళు గట్టిగా కొట్టడం పొలవడం చాలా బాధాకరం. చాలా బాధ ప్రభుత్వం నుంచి నేను చూస్తాను కానీ ఏదేమైనా కారణం అయితే తీసుకురాలేదు. ఇటువంటి సంఘటన జరగకూడదు. వాస్తవం ఏదో బయట నుంచి వాడు వచ్చి ఏదో నిలేచిన సెక్యూరిటీ వాడో వీడో వాడో పడుతున్నవాడు కనీసం ఇంట్లో వాడు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ఆయన రాజేష్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరుగుతుంది. అంతని ఇంట్లో సొంత పిల్లలకే అందులో నమ్మినోడు పైన నన్న వాళ్ళ ఇంట్లో 11 నెలల నుంచి చేస్తున్నాడు. పైన పొట్టింట్లో వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా ఎంతో నమ్మకంగా చాలా ఇచ్చేసారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు మోసం చేశారు. కాబట్టి ఆల్రెడీ పోలీసు యంత్రాంగం దాని మీద పనిచేస్తోంది. ఆల్రెడీ వీళ్ళు జార్ఖండ్ వెళ్ళడానికి కూడా మన పోలీసు యంత్రాంగం వాళ్ళ టీం తయారు చేశారు. బహుశా నేను అనుకోవడం 1-2 రోజుల్లోనే వాళ్ళని రిజర్వ్ చేసి పట్టుకొస్తారు. కానీ ప్రాణమైతే తేడా జరిగిన బాధ చూపిస్తాం. ఇంకా వాళ్ళు చెప్పడం కదా పోయినట్టు ఏం చెప్పలేదు. ఏదో చెప్తే ఇదే పోయింది అంటున్నారు. లాసంతా ఏం అవ్వలేదని చెప్తున్నారు పోలీసులు కానీ ఆమె హస్బెండ్ కానీ. బట్ ఇంకా కొంచెం నిజాలు తేలాల్సింది. పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఏమన్నా చెప్పారు? అదే బ్రదర్ వాళ్ళ పోలీసులతో కూడా మాట్లాడి ఇక్కడ లోకల్ సీఏతో మాట్లాడా, ఏసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఆల్రెడీ సీసీ కెమెరాలు వాళ్ళు ఎటు వెళ్ళారు ఏంటి ఆ మోటార్ తీసుకువెళ్ళారంట. అవన్నీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. ఈయన ఫోన్లు కూడా ఇచ్చేస్తున్నారు. అది వాళ్ళు పట్టుకోవడం ఇమీడియట్గా పట్టుకొచ్చేస్తారు. అందుకే ఏమి ఇబ్బంది లేదు. కానీ ప్రాణం అయితే తేలేదు కదా. ఇంటెన్షన్ వేరే ఏం లేదు. అందులో డబ్బు కోసం దొంగతనం కోసం ఇచ్చారు. కానీ లేదా పెద్దగా సంపాదించిన అవసరం వాళ్ళకేముంటుంది. ప్యూర్ ఇంటెన్షన్ ఈజ్ రోబరింగ్. దొంగతనం చేసేదో పట్టుకెళ్ళాలనుకున్నారు. ఏమీ దొరకలేదు. అందుకే నేను అనుకోవటం మేడం కూడా బాగా రెసిస్టెన్స్ ఇచ్చినట్టు దాంతో వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నారేమో నాకు అనిపించింది. మృతురాలి బంధువులకి ఎలాంటి హామీ ఇచ్చారు? ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తాం బ్రదర్, ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని తగిన యాక్షన్ తీసుకుంటాం అనేది చెప్పగలిగాను. అంతరించి పాపం వాళ్ళ బంధువులు మనం పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ వాళ్ళు చేయాల్సిందంత చేస్తారు. అంటే అక్కడ కొంత ఏదో కొట్టారు, కాళ్ళు కట్టేసి కొంత కొట్టారు, రేటు పోసారు, డాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే అదే నాకు అక్కడ అనిపించింది ఏంటంటే ఆమె వెళ్ళి గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆడు కూడా చిన్నపిల్లలంట, 18 ఏళ్ళ వయసు ఉన్నాళ్ళని చెప్తున్నారు పనివాడు. వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి ఆవిడ గట్టిగా పట్టుకుంటుంది. ఈ లేకుంటే మనం చనిపోయిపోతే మనం గుర్తుపట్టేస్తుంది కూడా అందరికీ మనం ఇది చేస్తుందని అనుకున్నారు. వాళ్ళ తెలివి అక్కడికే పనిచేసింది. పట్టుకోవడం అనేది కామన్, ఎట్లా ఉన్నా ఎక్కడున్నా పట్టుకోవచ్చు. కానీ ప్రాణం తీసేయాలి, చాలా బాధగా 18-20 ఏళ్ళ లోపు అంటున్నారు. ఇద్దరు కూడా సేమ్ ఏజ్ వయసే. ఒకళ్ళు 11 months అయిందంటే వచ్చి, ఒకళ్ళు 11 days అయిందంటే జాగ్రత్త. వీళ్ళు రెగ్యులర్గా ఎవరు సప్లై చేస్తారట. ఇది వాళ్ళ హాస్పిటల్ అంటే ఇంట్లో పనిపిల్లలు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్స్. ఇప్పుడు ఏజెంట్స్ ఇచ్చారు. వాళ్ళు 11 months ఇంటికి వచ్చాడు, నమ్మకం చేస్తున్నాడు కదా అని అతన్నే ఇది చేసుకుని మళ్ళీ వీళ్ళు తెచ్చుకుంటారు. దాంతో నమ్మినాళ్ళే మోసం చేశారు. 10-11 టీములు చెప్పాం సుమారు. సిఏ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్పాం.
ఒక 1 or 2 డేస్లో